వాయిద్య పరికరాలు లేకుండానే వాయిద్యం వాయించినట్లు చెప్పడం జరిగింది. అదే మనిషి 2019లో ముఖ్యమైన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలంటే 3 రాజధానులు కావాలని చెప్పి ఈ అమరావతి రాజధానిని అమరజీవిని చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఉరుకుల పరుగులతో ముందుకురికింది. 75% పనులు జయప్రదంగా పూర్తి చేయడం జరిగింది. ధైర్యశాలి అయితే పులివెందుల నియోజకవర్గ ప్రజలు అపారమైన నమ్మకంతో ఎమ్మెల్యే చేశారు. నిజంగా గుండెకాయ ఉండే మనగాడైతే అసెంబ్లీలకు పొమ్మను, ప్రజా సమస్యలపైన చర్చించమను. అప్పుడే మాత్రమే అతనికి పాదయాత్ర చేసేదానికి అర్హత వస్తుంది. మీరు జీతాలు భత్యాలు తీసుకుంటూ, వేతనాలు తీసుకుంటూ ప్రజల చేత ఎన్నిక కాబడి నిండు అసెంబ్లీకి, దేవాలయం లాంటి అసెంబ్లీలకు కూడా మీ 11 మంది వెళ్ళలేకుండారంటే నువ్వు ఎంత పిరికి పందవో తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎర్రబల్లె చెరువును ఉత్తుంగ తరంగాలతో నీటితో నింపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాయలసీమ ప్రాంతం